విందాం. విఘ్నేష్ గవిరెడ్డి యుఫోరియా అనే సినిమాలో వికాస్ పాత్ర ప్లే చేస్తాను. నాకు పొద్దున్నుంచి జరిగిన మార్నింగ్ షో నుంచి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ చూసిన వాళ్ళు, అలాగే ఓవర్సీస్లో యూఎస్లో ప్రీమియర్స్కి వెళ్ళిన వాళ్ళు, అక్కడున్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఫోన్ చేసి మెసేజెస్లో చాలా అప్రిసియేషన్ చూపిస్తున్నారు. నాకు చాలా ఓవర్వెల్మింగ్ ఉంది ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి. అందరికీ సినిమా ఇంత నచ్చడము, అందరూ సార్ది ఒక జెన్యున్ అటెంప్ట్ని రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేయడము, ఇంత కొత్త సినిమా సార్ నుంచి వచ్చినందుకు అందరూ షాక్ అవుతున్నారు. అలాగే కొత్తగా ఉండడంతో పాటు మంచిగా ఉన్నందుకు, చాలా ఎంగేజింగ్గా ఉన్నందుకు అందరూ చాలా హ్యాపీగా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే చాలా మంచిగా అనిపించింది. దాని తోడు పర్ఫార్మెన్సెస్ని నాదైనా నాతో పాటు వచ్చిన ఇంట్రడ్యూస్ అయిన కొత్త వాళ్ళు పృథ్వీ అయినా లిఖిత అయినా అలానే భూమిక గారు సారాది పర్ఫార్మెన్సెస్ మెచ్చుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి రివ్యూలో కామన్ పాయింట్ పర్ఫార్మెన్సెస్ అక్రాస్ ద బోర్డ్ ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నారు. అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడల్లా ప్రతి క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది అని అనడం ఒక చాలా స్పెషల్ మాట. దానివల్ల సినిమా ఒక ఆడియన్స్ చూసేటప్పుడు ఎక్కడికో ఎలివేట్ అయిపోతుంది. అందుకు వెరీ హ్యాపీ. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా చాలా క్విక్గా ఒక థ్రిల్లర్ లాగా అయిపోయింది అన్నోళ్ళు, మళ్ళీ సెకండ్ హాఫ్ ఇంత టర్న్ తీసుకొని ఒక పర్సనల్ డ్రామా, ఇంత ఎంగేజింగ్గా ఒక మదర్ సన్ మధ్యలో డ్రామా చూపించింది చాలా కొత్తగా ఫీల్ అయినారు. నేను యూఎస్లో మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటే వాళ్ళు కొన్ని సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయరా అంటే, నేను ఇక్కడ రివ్యూలో చదివిండే నెవర్ బిఫోర్ సీన్ ఆన్ ఇండియన్ స్క్రీన్ అని. నేను చెప్పాను, అవునన్నా ఇండియన్ స్క్రీన్లోనే ఎప్పుడు చూడలేదు అని చాలామంది రాశారంటే, అప్పుడు యూఎస్లో ఉన్నోళ్ళు ఇండియన్ స్క్రీన్ ఏంట్రా, వరల్డ్ సినిమాలోనే ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి సీన్స్, అంత కొత్తగా ఉన్నాయి, అంత షాకింగ్గా ఉన్నాయి చూస్తుంటే అన్నారు. చాలా పెద్ద మాట. ఇలాగే మీరు అప్రిషియేషన్ని ఇంకా మా వైపు చూపిస్తారని, ఇంకా మీ పాజిటివ్స్ టాక్ స్ప్రెడ్ చేస్తారని, ఇంకా అందరూ థియేటర్కి వచ్చి చూడాలని నేను ఆశిస్తున్నాను. మెయిన్లీ ఉమెన్కి చాలా కనెక్ట్ అయింది మూవీ. మా సర్కిల్లో 15-year-old అమ్మాయి దగ్గర నుంచి మా గ్రాండ్ పేరెంట్స్ 65-70 years old వాళ్ళు కూడా మంచి సినిమా తీసావు నాన్న, మంచి సినిమానే కాదు నీ ఫస్ట్ సినిమా, ఇంత మీనింగ్ఫుల్ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. మా అమ్మాయి మాట అన్నందుకు నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంత మీనింగ్ఫుల్ సినిమాని ఇంత కొత్తగా, ఇంత ఎంగేజింగ్గా సార్ చూపించినందుకు, సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ సార్. నేను ఒక ఆడియన్స్గా, సినిమా లవర్గా ఎన్నో మీమ్ పేజెస్, ఎన్నో యూట్యూబ్ రివ్యూస్, ఎన్నో వెబ్సైట్స్ అన్నీ చదువుతుంటాను. ఇవాళ అదే పేజెస్లో, అదే వీడియోస్లో మా సినిమా గురించి రాయడం, నా పర్ఫార్మెన్స్ మెచ్చుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. అసలు నేను అంటూ తెలియని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళి నా గురించి, సినిమా గురించి రాస్తున్నారంటే నాకు చాలా ఓవర్వెల్మింగ్ ఉంది. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే రోజు 6th February ఇవాళ. అందుకు మా టీం అందరి తరపు నుంచి ఆడియన్స్కి పెద్ద థ్యాంక్స్. మీకు కంటెంట్ నచ్చి టాక్ మంచిగా వస్తే ఇంకా మా సినిమాకి వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ఒక చాలా ఆనెస్ట్ మంచి సినిమా చూపిస్తున్నాం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. పల్లెతో పాటు మిగతా కొందరు స్పాయిల్డ్ కిడ్స్ని చూపించడం జరిగింది.